హలో హై హోప్ యూర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్రాడర్ మార్కెట్ ఓవరాల్గా కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 105 అండ్ బ్యాంక్ నిఫ్టీ 366 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చి 317 పాయింట్స్. ఓవరాల్గా మిడ్ నిఫ్టీ వచ్చేసి కొంచెం తక్కువ అంటే కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్లో అయితే ఉంది. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 1.26% తగ్గి 13.30లో క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిన్న మనం ఒకసారి చెప్పుకున్నటువంటి ఒక థియరీ ఆర్ లాజిక్ ఏదైతే ఉందో ఒకసారి రిపీట్ చేసుకుందాం. నిన్న మనం క్లియర్గా ఒక విక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్స్ డౌన్ అవ్వాలి అనుకుంటే కనుక విక్స్ వచ్చి పెరగాలి అంటే వాలటిలిటీ ఇండెక్స్లో ఫియర్ అనేది పెరిగితే ఖచ్చితంగా ఇది 14 నుంచి 13కి రాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. సో అంత ఫియర్ అయితే లేదు అని మార్కెట్లో మనం అనుకున్నాము. సో అదే సేమ్ మనకి ఇక్కడ రిపీట్ అయింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి క్లోజింగ్ బేసిస్లో నిన్న ఉన్నటువంటి ఏదైతే లో ఏదైతే ఉందో క్యాండిల్లో డైలీ టైం ఫ్రేమ్లో, సో అది బ్రేక్ అయ్యి కిందకి రావాలి అనేసి, బట్ బ్రేక్ అయితే అయ్యింది కానీ బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. అండ్ కంటిన్యూస్గా మళ్ళీ అక్కడ నుంచి మార్నింగ్ చిన్న గ్యాప్ డౌన్ అయ్యింది అండ్ కంటిన్యూస్గా మళ్ళీ అప్ సైడే వచ్చి అండ్ అక్కడే క్లోజ్ అయితే అయిపోయింది. సో స్టిల్ ఇట్స్ ఇన్సైడ్. ఓకే, మనం ఒక 2-3 డేస్ బ్యాక్ చెప్పుకున్నటువంటి ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. దీని హై అండ్ లో బ్రేక్ అయితేనే తప్ప మనకి డైరెక్షనల్ సెట్ అవ్వదు. అండ్ ఇక్కడ ప్రైస్ ఉన్నంతసేపు కూడా మనకి కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్ మాత్రమే ఉంటుంది అనేసి మనం అనుకున్నాము. సేమ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ఓవరాల్గా ఇది ఎలా చెప్పగలిగారు అండ్ ఇంత అక్యురేట్గా ఎలా చెప్పగలిగారు అని చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది నా గొప్పతనం కాదు, క్యాండిల్ స్టిక్స్ యొక్క గొప్పతనం. సో క్యాండిల్ స్టిక్స్ అండ్ ప్రైస్ యాక్షన్ యొక్క గొప్పతనం అని చెప్పాలి. సో ప్రైస్ యాక్షన్ మనకి క్లియర్గా చెప్తుంది ఏమని, ఈ క్యాండిల్ కనుక లో బ్రేక్ అయితేనే ఎటువైపు అయినా డైరెక్షన్ సెట్ అవుతుంది, ఆర్ హై బ్రేక్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడానికి ఉంది, లేదు అంటే కనుక మనకి ఇన్సైడ్ బార్ అని అది ఒక థియరీ వేసారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఆ లాజిక్ని ఆర్ ఆ థియరీని మనం అన్వయించుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా నిఫ్టీ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ మనకి ఫ్రెష్ ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయితే అయ్యింది. సో దీన్ని బ్రేక్ అవ్వాలి అనుకుంటే కనుక అప్ సైడ్ ఏదైతే ప్రీవియస్గా మనం ఒక డబల్ టాప్ అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడనే మళ్ళీ వచ్చి చేరేటట్టు ఉంది. ఎగ్జాక్ట్గా 23,750 లెవెల్స్లో బ్రేక్ అయితేనే మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ బౌన్స్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ రావడానికి అగైన్ మనం 21,750 లెవెల్స్ అయితే చూడడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా సరే ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో సో దాంట్లో కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇంకా చెప్పక్కర్లేదు కదా, స్టోరీ ఇస్ ద సేమ్. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చేదాకా కూడా మనకి రేంజ్ బౌండ్ కైండ్ ఆఫ్ థింగ్ సేమ్ రిపీట్ అయితే అవుతుంది. సో ఇప్పటికీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ 51,800 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 50,786 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ రేంజ్ బౌండ్ డేస్ అనేవి తప్పదు. ఓన్లీ ఇలా ఉన్నప్పుడు జనరల్గా స్కాల్పింగ్ ఆర్ ఎల్స్ చిన్న టార్గెట్స్కే మనం సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చేయాలి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అయితే. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ నిన్న మనం చెప్పినటువంటి ఏదైతే సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు, మోర్ దాన్ 50% అనేసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు ఏ వీడియో కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అండ్ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారు, బట్ మన తెలుగులోకి వచ్చేసరికి ట్రేడర్స్ అనేది చాలా చిన్న కమ్యూనిటీ, చాలా చాలా తక్కువ. అండ్ ఆ ట్రేడింగ్లో కూడా చాలా తక్కువ మందే సస్టైన్ అవ్వగలరు లాంగ్ టర్మ్లో. బికాజ్ మీకు తెలిసిందే ఈ బిజినెస్ అంతా ఎంత స్పెక్యులేటివ్గా ఉంటుందో. సో డెఫినెట్గా ఆ స్ట్రెంగ్త్ని చూపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి తెలుగులో కూడా ఒక సిగ్నిఫికెంట్ కమ్యూనిటీ ఉందని తెలుసుకోవడానికి కూడా మనకి ఈ కౌంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఏదైతే మనం గ్యాప్ డౌన్ అనుకున్నామో అండ్ అక్కడ నుంచి కంప్లీట్గా వచ్చేసి ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో అయితే మనకు వచ్చేసింది. సో ఎయిదర్ వేస్లో మనకి ఎయిదర్ అప్ సైడ్ కావచ్చు ఆర్ డౌన్ సైడ్ కావచ్చు. ఈ ప్యాటర్న్లో మనం యాక్చువల్గా 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఈ ప్యాటర్న్లో కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే కొంచెం మంచి మొమెంటం అనేది రేపు చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో రేపు ఫ్రైడే కాబట్టి ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటే కనుక మోస్ట్లీ డౌన్ సైడే మనకి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది అంటే కనుక 23,546 బ్రేక్ అయితే కనుక మనం డౌన్ సైడ్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్గా 23,475 అండ్ సెకండ్ టార్గెట్ 23,400 అండ్ థర్డ్ టార్గెట్గా 23,327గా అయితే మనకు ఉంటుంది. అండ్ అప్ సైడ్ 23,630 లెవెల్స్ బ్రేక్ అయినాయి అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,681 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,744 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,857గా మనకు ఉంటుంది. ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. సెన్సెక్స్లో చూసుకుంటే 77,780 లెవెల్స్ అండ్ 77,468 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా ఉంటుంది. ప్రీవియస్గా మనకి ఈ లెవెల్స్లో ఎట్లా వర్క్ అయ్యింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం చూడొచ్చు. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 468 దగ్గర ఇమీడియట్గా అయితే షార్ట్ చేయొద్దు. కొంచెం ఒక 5 minutes క్యాండిల్ అయినా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత షార్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 77,273 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 77,061 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 76,803గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా అదర్వైజ్ 930 945 మధ్యలో 77,779 ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనకి ఒక గ్యాప్ ఫిల్లింగ్ ప్రీవియస్గా అయితే మంచి గ్యాప్ ఫిల్లింగ్ అయితే ఈ ఏరియాలో అయ్యింది. సో సేమ్ ఏరియాలో మనకి షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 78,149 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 78,447 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 78,736. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. చూసేలోపు ఒకసారి ఓఏ డేటా ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఓఏ డేటా చూసుకుంటే 3.56 కాల్ సైడ్ ఉంది అండ్ పుట్ సైడ్ వచ్చి 3.89 ఉంది. సో కొంచెం పుట్ సైడ్ అయితే ఎక్కువ డేటా అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే 6.95 అండ్ 7.17. సో ఓవరాల్గా 22,000 అయితే చేంజ్ ఉంది. అది కూడా పుట్ సైడే కొంత ఎక్కువ ఉంది. సో ఇంకా కొంచెం అప్ సైడ్ అయితే మూమెంటం అయితే ఇంకా వెయిట్ చేస్తుంది అని అయితే మనకు చెప్పొచ్చు. మనకి ఇంకా సైడ్ వేస్ మూమెంటం ఉందనేసి అయితే మనకు అర్థమవుతుంది. సో రేపటి డే క్లోజింగ్ బట్టి మనకి ఓవరాల్గా ట్రెండ్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. ఓవరాల్గా డేటా వచ్చేసి పెద్దగా చేంజ్ అయితే లేదు, జస్ట్ 22,000 మాత్రమే చేంజ్ అయితే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 51,708 అండ్ 51,400 వచ్చేసి నో ట్రేడింగ్ జోన్ అండ్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మనకి ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది అనేది ప్రీవియస్గా మనం చూడొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అంటే 534లో మనకి క్లోజింగ్ అయింది, ఒక 130-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే 51,400లో మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోతో షార్టింగ్ అయితే చేయొచ్చు. 51,156 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, 50,870 వచ్చేసి సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,571గా అయితే మనకు ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 708లో ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మంచి సప్లై జోన్ అని మనకి తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనం లాంగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. 52,060 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,461 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,764కి అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ స్క్రీన్ మీద ఈ పోస్టర్లో చూస్తున్నట్టు మీకు ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డిస్కౌంట్ కూపన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు UGADA ఉగాది అని కూపన్ కోడ్ అయితే అప్లై చేయండి. మీకు 20% ఫ్లాట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ట్రేడర్స్ గ్రూప్, దిస్ ఇస్ ద గుడ్ ఛాన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ టుమారో. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.